ప్రీతమ నాయకులు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో శాసన మండలి సభ్యులుగా రెండవసారి ఎన్నికైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్ర యాదవ్ గారికి పౌర సన్మానం చేయించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు జనిగెళ్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. ముందుగా నేటి వార్తా విశేషం. నెల్లూరు జిల్లాలో అనతి కాలంలోనే అగ్రగామిగా వింజమూరు శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ నిలిచింది. వింజమూరు విద్యారంగం కొత్త పుంతలు తొక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మెట్ట ప్రాంత విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించే దిశగా శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థ ఒక ధృవతారగా నిలిచింది. కార్పొరేట్ కళాశాలలో అపార అనుభవం కలిగిన ప్రముఖ విద్యావేత్త డైరెక్టర్ బి సురేంద్రరాజు నిర్వహణలో 2023లో నూతనంగా ప్రారంభించి 2 సంవత్సరాల కాలంలోనే 200కు పైగా ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ బెస్ట్ యూనివర్సిటీలలో సీట్లు సాధించింది. 3వ సంవత్సరం ముచ్చటగా మార్చి 17న క్లాసులు ప్రారంభించి 120 మంది విద్యార్థులతో 3 సెక్షన్లుగా నెల్లూరు కార్పొరేట్ కళాశాల అధ్యాపక బృందంచే విద్యా బోధన అందిస్తూ దూర ప్రాంత విద్యార్థులకు ఇంటిని మైమర్పించేలా వేరువేరు హాస్టల్ వసతి కల్పించారు. నిరంతరం సీసీటీవీల పర్యవేక్షణలో, ఎల్లప్పుడూ డైరెక్టర్ల పర్యవేక్షణలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా బెస్ట్ ర్యాంక్ సాధించే దిశగా అడుగులు ముందుకు వేస్తున్న ఏకైక విద్యా సంస్థ శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీగా విద్యార్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సురేంద్రరాజు మాట్లాడారు. వింజమూరు గాయత్రి నగర్ శ్రీ సుబ్రహ్మణ్య అకాడమీ నందు ఇంకా అడ్మిషన్లు జరుగుతున్నాయని, వివరాల కొరకు పనివేళల్లో తమ కార్యాలయం నందు గాని లేదా నేరుగా తన మొబైల్ 7382214380 నెంబర్ను సంప్రదించగలరని డైరెక్టర్ సురేంద్రరాజు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను మీ బి సురేంద్రరాజుని. శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలు ఎంసెట్ అకాడమీ అండ్ నవోదయ అండ్ సైనిక్ అకాడమీ వింజమూరు ఫౌండర్ అండ్ డైరెక్టర్ని. మనము ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు లేనటువంటి విద్యా విధానాన్ని 2023లో మనము ఎంసెట్ అకాడమీ అని శ్రీ సుబ్రహ్మణ్య అనే పేరుతో ప్రారంభించి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. 2 సంవత్సరాలలో మనము చూస్తున్నటువంటి విధానంలో 200కి పైగా ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాలల్లో సీట్లు సాధించడం అయితే జరిగింది. ఇప్పుడు 2025 బ్యాచ్ నూతనంగా మార్చి 17వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభించి 3వ సంవత్సరం ముచ్చటగా ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఎన్నో కార్పొరేట్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందాన్ని, జేఈ అండ్ నీట్ ఐఐటీలలో అనుభవం కలిగినటువంటి అధ్యాపక బృందాన్ని మన వింజమూరుకు తీసుకొచ్చి ప్రతిరోజు ఉదయము 8:40కి స్టార్ట్ చేసి సాయంత్రం 4:30 వరకు క్లాసులు నిర్వహించి ప్రతి విద్యార్థి పట్ల కూడా క్రమశిక్షణతో మెలిగేలా ప్రతి ఒక్కరూ ఒక బెస్ట్ ర్యాంకుతో, ఒక మంచి ర్యాంకుతో ముందుకు పోయే విధంగా శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలు అనతి కాలంలోనే అగ్రగామిగా నిలిచినటువంటి ఏకైక విద్యా సంస్థగా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలోనే కాదు, నెల్లూరు జిల్లా మొత్తం మీద కూడా ఈరోజు అందరము చూస్తున్నటువంటి విధానం. ఇది చాలా వరకు కూడా మేమంతా కూడా గర్వంగా చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క మంచి విధానం అనేది. రీసెంట్గా మొన్న నవోదయ రిజల్ట్ రిలీజ్ అయ్యాయి మార్చి 25వ తేదీన. బ్రాంచ్ 2 వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్య నవోదయ అండ్ సైనిక్ అకాడమీని 2024లో నూతనంగా ప్రారంభించి 6 సీట్లతో పిల్లల్ని ర్యాంకులు సాధించే విధంగానే కాకుండా నెల్లూరు జిల్లాలోనే మొదటి ర్యాంకు
శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థే సొంతం చేసుకున్నది. ఇందుకు గాను మేమిచ్చేటువంటి విధానంలో అనతి కాలంలోనే అగ్రగామిగా నిలిచినటువంటి సంస్థలో మన శ్రీ సుబ్రహ్మణ్య వింజమూరు విద్యారంగ చరిత్రలోనే కని విని ఎరుగని ర్యాంకుల ప్రపంచనాన్ని సృష్టించామని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాము. ఈ విధానాన్ని అందరూ గమనించండి. బ్రాంచ్ 1 ఎంసెట్ అకాడమీ హాస్టల్ వసతితో అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్గా స్పెషల్ కేర్తో క్లాసులు నిర్వహిస్తున్నాము. ఇంకా అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఎవరన్నా ఇంకా ఎంసెట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరన్నా ఉన్నా కూడా జాయిన్ అవ్వాలని చెప్పేసి కోరుచున్నాము. అలాగే బ్రాంచ్ 2 మంది రాజీవ్ నగర్ లో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్య నవోదయ అండ్ సైనిక్ అకాడమీ క్లాసులు ఒక బ్యాచ్ స్టార్ట్ అయ్యి ఉన్నాయి. రెండవ సెక్షన్ వచ్చేసి జూన్లో మొదటి వారంలో ప్రారంభించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికి సంబంధించినటువంటి అడ్మిషన్లు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. నవోదయ అండ్ సైనిక్కి ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్ళేసి ఇబ్బంది పడకుండా శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థల ద్వారా మీరు కన్న కలని నిజం చేసుకునే విధానంలో మీరు అందరూ కూడా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఘన విజయానికి సహకరించినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మరియు పెద్దలకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా తరపున మరియు సుబ్రహ్మణ్య విద్యా సంస్థల తరపున పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విజయాలతో ముందు కూడా ఇంకా కూడా ముందుకెళ్తామని, ఇంకా విజయాలని పిల్లలకి వారి తల్లిదండ్రులకు పరిచయం చేస్తామని చెప్పేసి నేను అందరికీ కూడా మాటిస్తున్నాను. ధన్యవాదాలు. నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రెండవసారి శాసన మండలి సభ్యులుగా నియమితులైన మా అభిమాన నాయకులు, జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గౌరవశ్రీ బీదా రవిచంద్ర యాదవ్ గారి ఆత్మీయ సన్మాన సభ సందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు బొంతా శ్రీనివాస్ యాదవ్, తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు కావలి మరియు రియల్టర్ బొంతా సాయి కుమార్ యాదవ్, తెలుగుదేశం పార్టీ యువత కావలి. కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ